మొత్తంగా అంటే ఇక్కడ ఏదైతే లారీ డ్రైవర్ ఇరుక్కున్నాడో వారిని హైదరాబాద్లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఇక్కడ చూసుకోవచ్చు ఈ క్రేన్ సహాయం ద్వారా కూడా ఈ లారీని బయటికి తీసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇక్కడ ప్రస్తుతం మనతో పాటు కొంతమంది లోకల్ స్థానికులు ఉన్నారు, వారి మాటల్లోనే తెలుసుకుందాం. అన్న చెప్పండి, ఇక్కడ నిత్యం రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ పక్షాన కూడా ఎన్నోసార్లు ఈ ప్రభుత్వానికి కొత్త వచ్చిన ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేశారు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? నేషనల్ హైవే 163 ఏదైతే అప్పా జంక్షన్ నుండి మన్నెగూడ వరకు ఉందో ఇది 6 లైన్ రోడ్డు. గతంలోనే శాంక్షన్ అయ్యి నితిన్ గడ్కరీ గారు దాదాపు 31 నెలల క్రితమే దీనికి ఫౌండేషన్ వేయడం జరిగింది. అయినప్పటికీ ఏదో ఎన్జీటీ పేరులో ఈ చెట్ల పేరుతోని కూడా ఇప్పటివరకు జాప్యం చేస్తున్నారు. ఆల్రెడీ టెండర్స్ కూడా అయినాయి. అది మెగా కృష్ణారెడ్డి గారి సంస్థకు ఆ టెండర్స్ దక్కినాయి. పనులు ప్రారంభిస్తారంటే ఆయన నాకు లాభం రాదనే ఉద్దేశంతో ఇప్పటివరకు కూడా ఆ పనులు ప్రారంభించడం లేదు. ఈ చెట్ల విషయంలో కూడా ప్రభుత్వం వీటిని ట్రాన్స్లోకేట్ చేస్తామని చెప్పేసి కోర్టుకి స్పష్టంగా తెలిపితే తప్పకుండా పర్మిషన్ వస్తుంది. కానీ ఈ ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈయన కాన్స్టిట్యున్సీ కొడంగల్ పోవాలన్నా కానీ ఇదే హైవే నుండి పోవాల్సినటువంటి పరిస్థితి. కానీ రేవంత్ రెడ్డి గారు కూడా నిర్లక్ష్య వైఖరితోని సంవత్సరం కాలం ఇప్పుడు ప్రభుత్వం సంవత్సర కాలంలో సంబరాలు జరుపుకుంటుంది. ఈరోజు ఈ రహదారి మీద నిన్న 2 చనిపోయినారు, ఈరోజు 4 చనిపోయినారు, రేపు ఎంతమంది చనిపోతారు అనే పరిస్థితి ఈరోజు ఉన్నది. మొత్తం కూడా ఈ రోడ్డు మొత్తం కూడా గుంతలమయం అయిపోయింది. ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు అవుతున్నాయి. ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ వికారాబాద్ కావచ్చు, తాండూరు కావచ్చు, ఇక్కడ నుండి బీజాపూర్ వచ్చేటటువంటి వాళ్ళు కావచ్చు, ఈ మొత్తం దీని హైవేలో వచ్చేటటువంటి వాళ్ళకు మొత్తం కూడా అడుగడుగున ప్రమాదాల బారిన పడేటటువంటి పరిస్థితి ఉంది. మలుపులు ఉన్నాయి, ఎన్నో మలుపులు ఉన్నాయి, మూల మలుపులు ఉన్నాయి. అదేవిధంగా బైపాస్ కూడా చేసేది ఉంది. ఓన్లీ చెట్ల నేపం చూపించుకుంటా ఇప్పటి వరకు కూడా కాలయాపన చేయడంతో ఈ ప్రభుత్వం ఈ మరణాలకు ప్రభుత్వం బాధ్యత వహించాలి. తప్పకుండా వెంటనే తక్షణమే ఎన్జీటీలో ఏదైతే స్టే ఉన్నదని చెప్తున్నారో ఆ స్టేని వెంటనే తొలగించాలి. తీసే విధంగా దాదాపు 3 సంవత్సరాల్లో 160 మంది చనిపోయినారు ఈ రహదారి మీద. ఎంతోమంది దాదాపు 400 మంది క్షతగాత్రులైనరు. ఇట్లా చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయి. కానీ ఇప్పటివరకు కూడా ప్రభుత్వం స్పందించడం లేదు. దీని మీద మేము మొన్ననే కూడా అందరు కూడా మన్నెగూడలోనే ఒక ప్రెస్ మీట్ పెట్టి అందరూ కూడా ఈ జాతీయ రహదారిని సాధించాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం మొద్దునిద్రలో ఉంది. అదే మెగా కృష్ణారెడ్డి గారికి మీరు కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ఇచ్చిండ్రు, అదే మెగా కృష్ణారెడ్డి గారికి ఈరోజు మూసీ ప్రాజెక్ట్ ఇస్తున్నారు మీరు. కాబట్టి మెగా కృష్ణారెడ్డి గారికి లాభం ఆపేక్ష పక్కకు పెట్టి ఇక్కడ ప్రాణాలు పోతున్నాయి. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం, తక్షణమే ఈ రహదారి పనులను ప్రారంభించాలని చెప్పేసి కోరుతున్నాం. ముఖ్యంగా ఇప్పటికే ప్రభుత్వానికి ఇక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పి అనేక సార్లు కూడా మీడియా సమావేశం ద్వారా కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇప్పటివరకు కూడా ఎలాంటి రెస్పాన్స్ లేదు. పైన కూడా ఈ కొడంగల్ నియోజకవర్గం అనేది సీఎం సొంత నియోజకవర్గం కాబట్టి అయినా కూడా పనులు కంప్లీట్ అవుతాయని చెప్పేసి కొంత ఆశ ఉన్నప్పటికీ ఇప్పటివరకు కూడా ఎలాంటి పనులు కూడా జరగలేదు. అనేక మంది రోడ్డు ప్రమాదాల ద్వారా కూడా చనిపోతున్నారు. ఇక్కడ స్థానిక ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? ప్రజలందరూ కూడా ఇప్పుడు చూస్తున్నాం కదా, ప్రజలందరూ కూడా ఇక్కడ నిరసన కార్యక్రమాలు చేయడానికి ధర్నాలు కూడా ఇంతకుముందు యాక్సిడెంట్ అయిన తర్వాత దాదాపు 500-600 మంది ఈ రోడ్డు మీద బైఠాయించడం జరిగింది. ప్రజలందరూ కూడా తీవ్రమైనటువంటి ప్రతిరోజు నరక రహదారిగా ఉంది, ఈరోజు రక్తపు దారిగా ఉంది. మొత్తం కూడా ఎప్పుడు యాక్సిడెంట్ ఏమవుతుందో తెలియనటువంటి పరిస్థితి. గత ప్రభుత్వమే ఆల్రెడీ అక్విజేషన్కి పైసలు ఇచ్చింది, అక్విజేషన్ కూడా చేయడం జరిగింది భూమిని మొత్తం కూడా. ఈ ప్రభుత్వం వచ్చి 1 ఇయర్ అవుతున్నది. ఎన్జీటీలో కేసుల నేపంతో ఇప్పటి వరకు ఆ కాంట్రాక్టర్ కూడా ఏ పనులు చేస్తలేడు. ఈరోజు చెట్లు ఉన్నటువంటి దగ్గర కాదు, బైపాసులు చేసేటటువంటి పనున్నది. 2 బైపాసులు ఉన్నాయి, మొయినాబాద్ అదేవిధంగా చెవెల్లలో. ఆ బైపాస్ పనులు కూడా ఎక్కడ ఒక తట్టెడు ఎత్తనటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి తక్షణమే రేవంత్ రెడ్డి గారికి ఇక్కడ నుండే మొన్న కూడా ఇక్కడ నేవీ రాడార్ స్టేషన్ ఇనాగ్రేషన్స్కి వాతావరణం సహకరించక రోడ్డు మీదే పోయిండు. అప్పుడైనా కానీ కనీసం ఈ రోడ్ని గుర్తిస్తాడు. అదేవిధంగా కేంద్ర మంత్రి కూడా వచ్చారు. ఈరోజు ఇద్దరు కూడా ఈరోజు ఈ కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, తక్షణమే ఈ రోడ్ని పనులు ప్రారంభించాలి. లేకపోతే ప్రజల ప్రాణాలు పోతున్నాయి. కాబట్టి లేకపోతే బీఆర్ఎస్ పక్షాన తప్పకుండా రేపటి నుండే ఆందోళన కార్యక్రమాలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలందరూ కూడా ఈరోజు ఈ ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ చూసుకోవచ్చు ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కూడా ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పేసి ఇక్కడ స్థానికులు కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించిన ఇప్పటికే మనం విజువల్లో చూసుకోవచ్చు పోలీసు అధికారులు అంటే ఏదైతే లారీని ప్రమాదానికి గురైందో ఆ లారీని క్రేన్ సహాయంతో కూడా ఇక్కడ తీసే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. రేపు ఉదయం కూడా ఎవరైతే చనిపోయి ఉన్నారో వారు కుటుంబ సభ్యులను పిలిపించి కూడా మాట్లాడతామని చెప్పేసి పోలీసు అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది స్థానికులు ఉన్నారు, వారి మాటల్లోనే తెలుసుకుందాం. అన్న చెప్పండి, ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటి? ముఖ్యంగా
ఈరోజు జరిగిన ఇన్సిడెంటు చాలా బాధాకరం. ఎందుకంటే మా ఊరుకు సంబంధించినటువంటి రైతు కుటుంబాలు వాళ్ళ భార్యలు చనిపోవడం చాలా శోచనీయం. చాలా బాధాకరంగా చెవెళ్ళ మండలంలోనే అందరు చాలా బాధాకరమైనటువంటి పరిస్థితులు ఉన్నారు. కారణము అనేక రోజుల నుంచి అందరం చెప్తున్నాం, ఈ రోడ్డుకు సంబంధించినటువంటి పనులు త్వరగా పూర్తి చేయాలని చెప్పేసి స్టార్ట్ చేయాలని చెప్పేసి చెప్తున్నాం. మొన్న ఎన్నికల్లో జరిగిన ఎంపీ ఎన్నికల్లో పోటీవాడి విశ్వేశ్వరరెడ్డి గారు, రంజిత్ రెడ్డి గారు గెలిచిన వెంటనే గ్రీన్ ట్రిబ్యునల్ కేసు అంతా క్లియరెన్స్ చేసి 3 నెలల పనులు స్టార్ట్ చేసి 1.5 ఇయర్లో ఈ రోడ్డు మీ చేతిలో పెడతామని చెప్పేసి హామీలు ఇచ్చారు తప్ప ఇప్పటి వరకు దీన్ని పట్టించుకుంటున్నటువంటి పరిస్థితి లేదు. గెలిచినోడు ఎక్కడున్నాడో ఓడినోడు ఎక్కడున్నాడో తెలియనటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇక్కడే రెగ్యులర్గా సీఎం గారు వెళ్తారు, శాసనసభ స్పీకర్ ఇక్కడ నుంచే వెళ్తారు, కానీ రోడ్డు పట్టించుకుంటున్నటువంటి పరిస్థితి లేదు. చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి ఉంది. దీన్ని వెంటనే స్టార్ట్ చేయకపోతే ప్రజలందరూ పార్టీలకు అతీతంగా ఈ రోడ్ల మీదకి వచ్చి ఈ రోడ్డు పెద్ద ఉద్యమం చేసేటటువంటి అవకాశం ఉంది. దానికి వెంటనే సీఎం గారికి విజ్ఞప్తి చేస్తున్నాం, వెంటనే ఈ రోడ్డు పనులు పూర్తి చేయాలి. ఎంపీ గారు కిందికి రావాలి, ఎక్కడున్నాడో తెలియదు. గెలిచినప్పుడు కనిపించిండు విశ్వేశ్వరరెడ్డి గారు, ఈ రోడ్డు గురించి ఒక్క మాట మాట్లాడతలే. ఇలాంటి నెలకు ఎన్నో చావులు జరుగుతున్నాయి, ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి, యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, పిల్లలు పెద్దలన్న తేడా లేకుండా చనిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్ననే ఒక భార్యాభర్తలు చనిపోయారు. ప్రతిరోజు ఏం జరుగుతుంది ఈ రోడ్డు మీద తెలియనటువంటి పరిస్థితి ఉంది. అందుకని తప్పకుండా వెంటనే చర్యలు తీసుకొని రోడ్డు పనులు పూర్తి చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. నిత్యం ఏదో ఒక సందర్భంలో కూడా ఇక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎన్నికల సమయంలో మాత్రం ఈ రోడ్డు పనులు మేము గెలిచిన వెంటనే క్లియర్ చేస్తాం, కానీ ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా రెస్పాన్స్ లేదు. ఇలాగే కొనసాగితే పార్టీలకు అతీతంగా కూడా ఈ చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా మేము ధర్నాలు నిర్వహిస్తూ ఈ రోడ్డు పనులను కూడా పూర్తి చేసే విధంగా కూడా మేము ముందుకు కదులుతామని చెప్పేసి ఇక్కడ స్థానికులు కావచ్చు, ఇక్కడ ప్రమాదానికి గురవుతున్న వారిని వెంటనే ఆసుపత్రి చేవెళ్ళే ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. మరి కాసేపట్లో కూడా ఈ లారీని కూడా బయటికి తీసి ఇక్కడ ఉన్న ట్రాఫిక్ జామ్ని కూడా క్లియర్ చేసేందుకు పోలీస్ అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. దీనికి సంబంధించిన ఇప్పటికే స్థానికులు కూడా ఇది ఇలాగే ప్రమాదాలకి ఇలాగే కొనసాగితే మాత్రం మేము ధర్నాల ద్వారా కూడా మా నిరసనను తెలియజేస్తామని చెప్పి తెలియజేస్తున్నారు. సింపుల్గా ఓటు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ ఉదయ్.